మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానము మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన లెంట్లోని 2వ వారం నుంచి ఈ వారం వరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క వారమును మనకి అనుగ్రహించిన దేవాది దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు. షాలోమ్. 3వ వారంలో మనము 3 పాఠ్యభాగాలు చదువుకుంటూ వచ్చాం. 3 పాఠ్యభాగాల్లో మొదటగా ఒక వాక్య భాగం చదువుకొని ధ్యానంలో ముందుకు వెళ్దామండి. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము ఒకసారి చదువుకుందాము. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో. చాలండి, చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, ఇచ్చిన మరి యొక్క పరిశుద్ధ ఆదివారం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. ఫిబ్రవరి మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క మాసాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చావయ్యా. ఈ యొక్క మార్చి మాసంలో మొదటి ఆదివారంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు, సంతోషములు ఉన్నాయి ప్రభువా. నీ సన్నిధిలో శాంతి ఉన్నది ప్రభువా. నీ సన్నిధిలో నీ మహిమ ఉన్నది ప్రభువా. ఈ మహిమలోకి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. అయా, నీవిచ్చే ఆ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మేము పొందుకుంటూ నీ వాక్యపు వెల్లో నడుచుకుంటూ ప్రభువా, నీ వాక్యం ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్యల్ని, ఆత్మీయ జీవితంలో ఉన్న ఆయా లోపాలని మేము సరిచేసుకొని అంతకంతకు ప్రభువా పరిశుద్ధపరచుకొని నిత్యత్వంలోకి ప్రవేశించేలాగా మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని నిలవబడుతున్న నీ యొక్క సేవకుడు ఒట్టివాడు, అయోగ్యుడు, అపాత్రుడు ప్రభువా, నీ సిలువు చాటును మరుగు చేసుకొని తన నోట నీ మాటలు ఉంచి నీ మాటలు మాత్రమే నీ దాసుడు మాట్లాడేలాగిన నీ సిలువు చాటును మరుగుపరచమని వేడుకొచ్చున్నాం ప్రభువా. నా జ్ఞానంని, నా సొంత మాటలని మరుగు చేయండి అయ్యా. అలాగూ మించున్న నీ బిడ్డలందరూ కూడా వినగలిగే చెవి, గ్రహించగలిగిన ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో అయ్యా, ఉన్నపాటున పొరపాటున ఏ విధం చేతనైనా కూడా ప్రభా నీకంటూ ఒక ఉద్దేశం ఉంది ప్రభా. ఈ వాక్యంను వారి శ్రద్ధగా విని వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభా ఆయా నిత్యత్వంలోకి పయనించే క్రమంలో వారితో నువ్వు ప్రత్యేకంగా నువ్వు మాట్లాడమని వేడుకోవచ్చు. ఈ యొక్క మధ్యాహ్న సమయాన్ని దీవెనకరంగా చేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభములు. షాలోమ్. ప్రవక్త అయిన ఇర్మియా మనకందరికీ ఒక్కొక్క బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో ఒక్కొక్క దైవజనుడికి, ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క బిరుదులు ఉంటా ఉన్నాయి. గడిచిన వారంలో మనము కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మోషే గారికి ఏం బిరుదు ఉంది? మోషే గారికి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా సాత్వికుడు మోషే. అలాగే ఏలియా రోషము గల ప్రవక్త. ఎలీషా రెండంతల ఆత్మలు కలిగిన ప్రవక్త. ఇంకా అలాగే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు. ఇలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క బిరుదు లేదంటే ఒక్కొక్క ధన్యత దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దావీదు, మహారాజైన దావీదుకి నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అనే బిరుదు తనకి దేవుడిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఇర్మియా ప్రవక్తకి ఏం బిరుదుందో మీకు తెలుసా? విలపించే ప్రవక్త, దుఃఖించే ప్రవక్త, ఏడ్చే ప్రవక్త. నిజంగా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరిది ఒక ఎత్తు అయితే ఈ ప్రవక్తది మరో ఎత్తు. ఈ ప్రవక్త, ఇర్మియా ప్రవక్త నిజంగా దేవుని యొక్క సమాచారం అందించినందుకు చిత్రహింసలు పడతాడు. చిత్రహింసలు కేవలం దేవుని సమాచారాన్ని మాత్రమే అందించినందుకు నువ్వు ఇది మాకు కీడు కోరుతున్నావు కానీ నువ్వు మంచి కోరట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఇలా చేస్తే మీరు దీవించబడతారు, ఇలా చేయకపోతే మీరు సమస్యకు గురవుతారు, ఇబ్బందులు గురవుతారు, నాశనం అవుతారు అనంటే నువ్వు మా నాశనం కోరుకుంటున్నావా, నువ్వు మా నాశనాన్ని బట్టి ప్రవచిస్తున్నావా అని చెప్పేసి ఇర్మియాని ఏం చేస్తారంటే చిత్రహింసలో పెడుతూ ఉంటారు. అదే సందర్భం 26వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాం. 26వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో ఒక రాజుగారి గురించి మాట్లాడుతూ వచ్చింది. ఈ రాజుగారు యోషియా. ఎవరి రాజుగారు? యోషియా అనే రాజుగారు యూదా రాజు. మనకి
యునైటెడ్ కింగ్డమ్, డివైడెడ్ కింగ్డమ్ అనుకున్నాం కదా. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో రాజులు 2 రాజ్యాలుగా విభాగింపబడుతూ వచ్చినాయి. మొదట ఒకే రాజ్యంగా ఉండేది, అది ఐక్య ఇశ్రాయేల్ రాజ్యం అని అంటారు. తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం విభాగింపబడి అది విడిపోయిన ఇశ్రాయేల్ రాజ్యం, విభాగింపబడిన ఇశ్రాయేల్ రాజ్యం, డివైడెడ్ కింగ్డమ్ అంటారు. మొదట యునైటెడ్గా ఉంది, తర్వాత డివైడెడ్గా ఉందన్నమాట. డివైడెడ్ అంటే ఏదనంటే యూదా బెన్యామీన్ గోత్రాలేమో దక్షిణ దిక్కులో ఉంటాయి. ఇజ్రాయెల్ దేశానికి ఇజ్రాయెల్ మ్యాప్లో చూస్తే దక్షిణ దిక్కులో ఉంటాయి. మనకు దక్షిణ దిక్కులో కన్యాకుమారి ఉంటుంది, ఉత్తర దిక్కులో కాశ్మీర్ ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ దేశానికి దక్షిణ దిక్కులో యూదా బెన్యామీన్ గోత్రాలు ఉంటాయి. ఉత్తర దిక్కులో ఏముంటాయి అంటే దాను ఉంటుంది. ఉత్తర దిక్కులో దాను గోత్రాలు, ఇంకా 10 గోత్రాలు ఉత్తర దిక్కులో ఉంటాయి. ఈ ఉత్తర దిక్కులో 10 మందికి అంటే 10 గోత్రాలకి నాయకుడైన వాడు యెరోబాము. దాని మొత్తాన్ని ఇజ్రాయేలు రాజ్యం అని అంటారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం కాకూడదు, మనం ఇజ్రాయెల్ రాజ్యం అంటారు. కింద దాన్ని వచ్చేసరికి దక్షిణ దిక్కున వచ్చేసరికి యూదా రాజ్యం అంటారు. అందుకని ఇక్కడ యూదా రాజు అయిన యోషియా అని అన్నాడు. ఇజ్రాయెల్ రాజ్యం అనగానే మళ్ళీ ఆ రాజు వేరుగా ఉన్నాడు అనమాట. ఇక్కడ కింగ్డమ్ డివైడ్ అయింది కాబట్టి అక్కడ నుంచి మనకు కొంత కన్ఫ్యూజన్గా ఉండేది. అంత ఇశ్రాయేలీలే, అన్నదమ్ములే. వీళ్ళందరూ యాకోబుకు పుట్టిన 12 మంది సంతానం. మన పితరుడైన యాకోబుకు పుట్టిన 12 మంది సంతానంలో 10 గోత్రాలకి ఒక రాజు అవుతూ వచ్చాడు, 2 గోత్రాలకి ఒక రాజు అవుతూ వచ్చాడు. మనం ఇంకొక విధంగా ఇంకో మాటలు చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ 2గా విభాగింపబడినప్పుడు ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర అని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అది కూడా ఒకప్పుడు ఎట్లాగా డివైడ్ అయిందనంటే కలిసి ఉన్నది, విడిపోయినది. పైనేమో 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా విభాగించబడింది. అయితే ఇక్కడ దక్షిణ రాజ్యానికి రాజుగారు యోషియా ఉన్నాడు. ఈ యోషియా ఎవరి కుమారుడో తెలుసా? ఎవరి కుమారుడు అంటే ఆమోను కుమారుడు. సరే, ఆమోను ఎవరి కుమారుడు అంటే హిజ్కియా కుమారుడు. హిజ్కియా మనందరికీ తెలుసు. ఎవరా హిజ్కియా? హిజ్కియా ఎవరనంటే ఆయుష్ కోసం ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తూ వచ్చాడు. ఈ ప్రపంచాన్ని జయించిన అషూరు రాజుకి తిరగబడి అషూరు రాజుని జయించిన గొప్ప మహా యుద్ధ వీరుడు హిజ్కియా. ఈ యూదా రాజుల్లో ఒక 5 రాజులు మంచి రాజులు ఉన్నారు. యూదా రాజులో మొట్టమొదటి రాజు, యూదా గోత్రికులు ఉన్న మొట్టమొదటి రాజు దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు దావీదు రాజు. తర్వాత వచ్చేసరికి కొంచెం సొలొమోను, ఒక మోస్తరుగానే, పూర్తిగా కాదు, తన అంతం సరిగ్గా లేదు. సొలొమోను మందిరం కట్టించుకున్నాడు, గొప్ప ప్రార్థనాపరుడు, కానీ అంతగా కానీ కొంత మట్టుకు మంచి రాజు అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఆసా అనే మంచి గొప్ప రాజు ఉన్నాడు. ఆసా తర్వాత యెహోషాపాతు తర్వాత హిజ్కియా రాజు వచ్చేసరికి మంచి రాజు. వాళ్ళ కుమారుడు వచ్చేసరికి యెహోషాపాతు కుమారుడు యెహోరాము. అయితే మంచి రాజులు, చక్కగా పరిపాలన చేసిన రాజుల్లో హిజ్కియా దేవుని ఆజ్ఞలను అనుసరించి దావీదు ఎలా నడుచుకుంటూ వచ్చాడు, హిజ్కియా కూడా అలాగే నడుచుకుంటూ వచ్చాడు. ఆ హిజ్కియా గారి మనవడు యోషియా బాగానే పరిపాలన చేశాడు. యోషియా కూడా కొంత మట్టుకు బాగానే పరిపాలన చేశాడు, కానీ అంతం సరిగా లేదనమాట. కేవలం ఒక 4-5 రాజుల మట్టుకు యూదా రాజులు మంచిగా. ఆ ఇశ్రాయేల్ రాజ్యం ఉంది కదా, ఉత్తర రాజ్యం, అసలు ఉత్తర రాజ్యంలో మంచోడే లేడు. ఉత్తర రాజ్యంలో మంచి రాజు ఒక్కడ కూడా లేడు అనమాట. అయితే కనీసము యూదా రాజ్యంలో ఒక 4-5 మంచి రాజులు ఉంటూ వచ్చారు. ఈ రాజుల్లో యోషియా ఉన్న హయాంలో, యోషియా అనే రాజుగారు ఉన్న హయాంలో ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడి యొక్క వాక్కుల్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు వాక్కుల్ని ఆ యూదా సామ్రాజ్యాన్ని మొత్తానికి దేవుడు తెలియపరుస్తున్నాడు. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఏ రాజుల హయాంలో ఈ యిర్మీయా భక్తుడు ప్రవచిస్తూ వచ్చాడని చెప్పేసి చదువు. హిల్కియా ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా, ఇప్పుడు మనకి చాలు అక్కడ అర్థమైంది కదా ఎవరి కుమారుడు? ఆమోను కుమారుడైన యోషియా. ఆమోను ఎవరి కుమారుడు అని చెప్పుకున్నాము? హిజ్కియా కుమారుడు. ఆ రాజు 13వ ఏటలో ఉన్నప్పుడు యిర్మీయాకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడుతూ వచ్చాడు అని అంటే, దేవుడు తన ప్రజలతో యిర్మీయా ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడుతూ వచ్చాడంటే 26వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ మనం చదువుకుంటూ వచ్చు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గమును విడుచుదురేమో. ఏంటంటే ఈ యూదా జనాంగము దుర్మార్గతలో ఉన్నారు.
ఈ దుర్మార్గ ప్రవక్త యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా సంఘాన్ని సరిదిద్దడమే, సమాజాన్ని సరిదిద్దడమే. కొత్త నిబంధనలో పాస్టర్ గారు వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని సరిదిద్దుతూ ఉంటారు. పాత నిబంధనలోనేమో ప్రవక్తలు అంటారు, క్రొత్త నిబంధనలేమో పాస్టర్స్, ఫాదర్స్, దేవుని సేవకులు అనే అర్థము వస్తూ ఉంటుంది అనమాట. సువార్థికులు అనే అర్థం వస్తుంది. అయితే పాత నిబంధనలో ఇర్మియా చేసింది ఏంటంటే ఆ సమాజము దుర్మార్గంగా నడుచుకున్నప్పుడు దేవుడి యొక్క వాక్కును అందుకొని ఏం చేశారంటే, అయ్యా మీ యొక్క ప్రవర్తనని సరిదిద్దుకుంటే దేవుడు చేయాలనుకున్న కీడు చేయక ఆయన సంతాపడతాడు. అవును, దేవుడు సంతాపడతాడా అంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి తను చేయాలనుకున్న కీడు చేయకుండా మాట్లాడు. ఆయన మన దేవుడు మార్పు లేని దేవుడు, ఆయన ఏమాత్రం కూడా మార్పు చెందడు. అయితే ఒక పాపి కానీ తన యొక్క హృదయాన్ని మార్చుకుంటే దేవుడు కరిగిపోతాడు, దిగిపోతాడు. ఎందుకనంటే ప్రేమామయుడు. దేవుడికి ఒక పేరు ఉంది, ప్రేమ స్వరూపి అని చెప్పింది. అందుకని ఆ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రేమ స్వరూపుగానే వస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇది బైబిల్ గ్రంథంలోకెల్లా చాలా విశిష్టమైన, చాలా అద్భుతమైన మాట. ప్రేమ అనేది బైబిల్ బోధించేది ప్రేమనే బోధిస్తూ ఉండిద్ది. అలాగే ఇంకోటి కూడా బోధిస్తూ ఉండిద్ది. ముఖ్యంగా బైబిల్ బోధించేది ఏంటంటే పరిశుద్ధతని బోధిస్తుంది, పరిశుద్ధతని. అందుకని ఈ బైబిల్ గ్రంథానికి ఏమని పేరు పెట్టారు? పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టాడు. పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం అని పేరు పెడుతూ వచ్చారు. అయితే ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో రాయబడింది ఏంటంటే వీళ్ళు పరిశుద్ధత కోల్పోయారు. ఎవరో యోధా జనాంగం పరిశుద్ధత కోల్పోయేసరికి మీ ప్రవర్తన సరిదిద్దుకొని పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధులుగా ఉంటే నేనేం చేస్తాను? నేను మీ మీదకి రావాల్సిన కీడుని నేనేం చేస్తాను? తప్పించేసేసి నేను సంతాపపడి ఆ కీడు మీకు రాకుండా చేస్తాను. ఒకవేళ కానీ మీరు కానీ అదే దుర్మార్గత ఉన్నారంటే షిలోహు అనే మందిరానికి జరిగిన కీడు మొత్తం మీకు జరుగుతుంది. షిలోహు అంటే ఎక్కడది? ఇది షిలోహు అని అంటే ఎక్కడనంటే మీకు ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథంలో హన్న 1వ అధ్యాయంలో హన్న ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? షిలోహు యాజకుడు ఎవరు? ఏలి. షిలోహు యాజకుడు ఏలీకి దేవుడు దర్శనాలు ఆగిపోతాయి. ఏలీకితో దేవుడు మాట్లాడు. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు, సమూయేలుని, బ్లెస్సెడ్ సన్ సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకుని సమూయేలుతో 1 కాదు 2 కాదు 3 సార్లు మాట్లాడతాడు. సమూయేలుకి అర్థం కాకపోతే 3 సార్లు మాట్లాడి 4వసారి ఏం చేస్తాడంటే అయ్యా ఏలీ గైడెన్స్ ఇస్తాడు. ప్రొఫెసర్ గారు కదా, అంతకుముందే దేవుడి యొక్క స్వరం విన్నామని కదా, అయ్యా ఒకవేళ ఈసారి కానీ నీతో సమూయేలు అని పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు ఆజ్ఞ ఇమ్ము అని ఒక్క మాటను అని అంటాడు. వెళ్ళి పడుకోగానే వెంటనే దేవుడు మాట్లాడతాడు, సమూయేలు అనగానే అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వనంటే అయ్యా నేను ఈ ఇశ్రాయేలు జనాంగానికి నేను చేయబోయే కార్యం చూస్తే చెవులు గింగురుమంటాయి అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఆ షిలోహు మందిరంలో ఉన్న ఆ నిబంధన మందసం ఉంది. షిలోహు మందిరంలో ఈ నిబంధన మందసం, ఈ మందసం కూడా పట్టబడుతూ వచ్చింది. ఏలి ఆ పీఠ మేంచి వెనక్కబడి నడు విరిగిపోయి చచ్చిపోతాడు. అలాగే తన కోడలు హోప్ని ఫినెహాసులు కుమారులు ఉంటాడు, వాళ్ళ కోడలైతే ఈ మందసం పట్టబడింది అని తెలియగానే ఆమె ఆ గర్భవతిగా ఉండేది, అక్కడికక్కడే గర్భస్రావం అయిపోయి ఆమె కూలి చనిపోయింది అనమాట. బిడ్డ కనేసి ఆమె చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది అనమాట. అయితే ఆ షిలోహు జరిగింది ఏంటంటే షిలోహు మందిరంలో ఉన్న ఈ యొక్క నిబంధన మందసము ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోతూ వచ్చారు. అదేమైపోయింది? యాజకుడు చనిపోయాడు, యాజకుడు కుమారులు చనిపోయారు, అక్కడున్న నిబంధన మందసము పట్టబడిపోయింది. అంటే షిలోహు ఏమైపోయింది? పాడైపోయింది. షిలోహు ప్రజలు ఏమైపోయారు? పాడైపోయారు. ఇదే విధంగా మీకు నేను చేస్తాను. ఎవరు? యోషియా అనే రాజు హయాంలో ప్రజల విషయంలో చేస్తాను. ఎప్పుడు? నా మాటలు విని మీరు మీ యొక్క క్రియలు సరిదిద్దుకోకపోతే షిలోహు మందిరంకి ఉన్న గతి మీకు కూడా పడుతుంది అనగానే ఇర్మియాని ఏం చేస్తూ వచ్చారంటే నువ్వు మాకు కీడు కోరుతున్నావు కానీ నువ్వు మేలు కోరట్లేదు. నువ్వు మా గురించి ఏమని ప్రవచనం చేస్తున్నావు? మంచి ప్రవచనాలు ఇస్తున్నావు అంటే మంచి ప్రవచనాలు ఇవ్వట్లేదు, నువ్వు చెడు ప్రవచనాలే ఇస్తున్నావు. ఇక్కడ ఒక తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే జనుల్ని హెచ్చరిక కూడా ఏ విధంగా ఆలోచిస్తారు తెలుసు కొంతమంది. అంటే నువ్వు ఈ విధంగా అవ్వాలని కోరుకుంటున్నావు అని అంటారు. ఇర్మియాని ఇదే విధంగా అన్నారు. చూడండి 26వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనరి,
మీరు చెవులారా విని ఉన్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధంగా ప్రవచించున్నాడు గనుక ఇతడు మరణమునకు విరోధంగా ప్రవచిస్తున్నాడు. అంటే అనుకూలంగా ప్రవచిస్తారంటే, అనుకూలంగా అంటే ఏమని ప్రవచించాలంటే మీకు అంత మంచి జరుగుతుందండి, ఎలాంటి దుర్మార్గతలో ఉన్నా కూడా వాళ్ళని ఖండించకూడదు. రైట్, మీరు అంత మంచిగా ఉన్నారండి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఇదే దేవుడు ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేయవాడు దేనికి పాత్రుడు? మరణం పాత్రుడు. అంటే దేవుడు మరణం కోరుకుంటున్నాడా? దేవుడు మరణం కోరుకోవడం కాదు, నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తే ఇది జరుగుతుంది. డూస్ అండ్ డోంట్స్, ఇది చేయాలి, ఇది చేయకూడదు. ఇది చేస్తే ఆజ్ఞలు ఉన్నాయి, ఇది చేస్తే నిన్ను దేవుడు ఇష్టపడతాడు, మెచ్చుకుంటాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, నీకు పరలోక రాజ్యంకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే మనం కానీ డోంట్స్ ఏదైతే ఆ డూస్ డోంట్స్ సరిగ్గా నిర్వర్తించకపోతే అప్పుడు ఆ పర్యవసానాలు కూడా మనము అనుభవించాల్సి. ఇంకొక వచనం కూడా చూద్దాం, 26వ అధ్యాయంలో 13వ వచనం. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినండి. మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తూ వచ్చాడు యిర్మీయా. ఏమన్నా అంటే దేవుడు సంతాపపడతాడయ్యా, మీరు మీ క్రియలని మీ ప్రవర్తనని చక్కపరుచుకోండి అని అన్నాడు. అయితే ఒక దేశస్థులు ఒక ప్రవక్త మాట విని చక్కపరుచుకుంటూ వచ్చారు. కొంచెం అమ్మాయికి ఒక పట్టణపు జనులు ఒక ప్రవక్త మాట విని వారి ప్రవర్తన చక్కపరుచుకుంటూ వచ్చారు. ఎవరో ప్రవచించింది, ప్రకటించింది ఏ ప్రవక్త? యోనా ప్రవక్త. ఏ పట్టణంలో ప్రవచిస్తూ వచ్చాడు? నినివే అనేది అషూరు యొక్క సామ్రాజ్యం యొక్క రాజధాని పట్టణము నినివే. ఈ నినివే పట్టణం ప్రజల యొక్క దుర్మార్గమైన ప్రవర్తన చూసి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ పట్టణానికి దుర్గతి పట్టబోతుంది, ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యి అని అంటాడు. యోనా వెళ్ళి ప్రకటన చేస్తే అక్కడ ఏమైందనంటే, యోనా ఒక్కరోజు మాత్రమే ప్రకటన చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు తల్లులు పిల్లలు రాజు దాసులు యజమానులు అందరూ పశువులు పక్షులు అన్నీ కూడా 3 రోజుల పాటు కట్టిక ఉపవాసం ఉండగానే దేవుడు సంతాపపడ్డాడు. దేవుడు సంతాపడి తన యొక్క ఉగ్రతను వెనక్కి తీసేసుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు ప్రేమామయుడైన దేవుడు అండి. అయితే ఇక్కడ ఉగ్రత ఎప్పుడు పాత్రలు అవుతూ వచ్చారంటే, వీళ్ళు యిర్మీయా చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు. ఉదయాన్నే వేకుని లేచి చెప్పినా కూడా, మధ్యాహ్నం చెప్పినా, ఎప్పుడు చెప్పినా ఆ యిర్మీయాని హింసిస్తూ వచ్చారు. నీళ్లు లేని బురదగల బావిలో పడేసేసారు. రోజుకు 1 రొట్టె మాత్రమే ఇచ్చి ఆయన్ని హింసిస్తూ వచ్చారు. చంపాలనుకున్నారు కానీ వీళ్ళు వద్దులే, మళ్ళీ ఈయన చంపితే ఈ యొక్క పాపం మనకే ముట్టుకునిద్దని చెప్పేసి చంపడం ఒక్కటి దగ్గర వాళ్ళు ఆగిపోతారనమాట. అయితే ఆ మిగతా పెట్టాల్సిన హింస మొత్తం కూడా పెడుతూ వస్తారు. అయితే వీళ్ళ ప్రవర్తన చక్కదిద్దుకుంటారా? ప్రవర్తన చక్కదిద్దుకోలేదు అనమాట. ఇప్పుడు సరే, మనం పత్రికా పాఠ్యభాగంలోకి వెళ్దాం. పత్రికా పాఠ్యభాగంలో అపోస్తలుడైన పేతురయ్య గారు 1వ అధ్యాయంలో, తన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనం నుండి 16వ వచనంలో ఇలాగున్న రాయబడి ఉంది. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చాలు. ఇక్కడ ఏమన్నా అంటే, మీ మనసు అనే నడుము కట్టుకోండి. ఏ విధంగా కట్టుకోవాలి? అసలు దేవుడు ఏమంటున్నాడంటే, మీ మనసు అనే నడుము కట్టుకొని నిరీక్షణ కలిగిన వారిలాగా మీరునండి. అయితే నేను ఎలాంటివంటే పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడు. అసలు పరిశుద్ధత అంటే ఏంటి? అపరిశుద్ధత అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? అపవిత్రత అంటే ఏంటి? బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? సహజంగా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అంటే ఏంటి? ఎక్కడ రాయబడి ఉంది అని అంటే, లేవీ కాండం మొత్తం కూడా పరిశుద్ధత గురించి రాయబడిందండి. లేవీ కాండము లేవీలు చేయవలసిన ఆ యొక్క ధర్మాలు, విధి ధర్మాలు చేసే క్రమంలో పరిశుద్ధత గురించి, అపరిశుద్ధత గురించి, అపవిత్రత గురించి రాయబడుతూ వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే, మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా బైబిల్ నుంచి తీసుకోబడినవే. వావి వరుసలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? వావి వరుసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్ నుంచి వచ్చినాయి. చూడండి, లేవీ కాండం 18వ అధ్యాయంలో మీకు సమయం దొరికినప్పుడు ఈ యొక్క లేవీ కాండం 18వ అధ్యాయము మీరు చదువుకుంటే చాలా అద్భుతమైన మాటలు మనం ఇందులో గమనించవచ్చు అన్నమాట. లేవీ కాండము
18వ అధ్యాయము మొదటగా పరిశుద్ధత గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధత అంటే యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. పాత నిబంధనలో రాయబడింది పరిశుద్ధత గురించి, క్రొత్త నిబంధనలో రాయబడింది. లేవికాండం 19వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడినైనా యెహోవానగు నేను పరిశుద్ధునై ఉన్నాను అని చెప్పేసి పరిశుద్ధత గురించి రాయబడింది. అలాగే 20వ అధ్యాయం 26వ వచనంలో గమనిస్తే, యెహోవా అను నేను పరిశుద్ధుడును. చాలండి. ఇక్కడ యెహోవానగు నేను పరిశుద్ధుడిని. 11వ అధ్యాయం 44వ వచనంలో గమనిస్తే, లేవికాండం 11వ అధ్యాయం 44లో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అలాగే తర్వాత కూడా 45వ వచనంలో ఉండేది, నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా కావాలను అని చెప్పి 1 తెస్సలోనిక గ్రంథంలో 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధత గురించి వ్రాయబడుతూ ఉందండి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం గమనిస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అలాగే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూసుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. కొంచెం ధ్యానంలోకి 3వ అధ్యాయము 3వ వచనం 1 యోహాను పత్రిక, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకొనును. దేవుడు పరిశుద్ధుడు అనే క్రమంలో మనకి ఈ వచనాలు, బైబిల్ గ్రంథం మొత్తం కూడా పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. పాత నిబంధనలో పరిశుద్ధత ఉంది. పాత నిబంధనలో ఎక్కువ సమయంలో దరిదాపు బైబిల్ గ్రంథంలో 1080 సార్లు పరిశుద్ధత అనే పదం ఉదహరించబడిందట. పాత నిబంధనలో 800కు పైగా పరిశుద్ధత అని రాయబడింది. అలాగే క్రొత్త నిబంధనలో 200కు పైగా 200కు పైగా పరిశుద్ధత అనే మాట రాయబడుతూ వచ్చింది. అయితే లేవికాండం ఇప్పుడు అసలు పరిశుద్ధత ఏది, అపరిశుద్ధత ఏది, పవిత్రత ఏది, అపవిత్రత ఏదనేది ప్రభు ఏమని చెప్తున్నాడో ఒకసారి మనం గమనిస్తే, లేవికాండము 18వ అధ్యాయం 24వ వచనం మనం ఒకసారి గమనిస్తే, లేవికాండము 18:24 కొన్ని మాత్రమే మనము వీటిలో దేని వలన అపవిత్రత కలుగజేసి కొనకూడదు అని చెప్పింది. వీటిలో దేని వలన అపవిత్రత కలుగజే అంటే పైన వీటిలో అంటే పైన లిస్ట్ ఉంది. పైన లిస్టు చూడండి, 6వ వచనం 18వ అధ్యాయం 6వ వచనంలో, మానఛాదనమును తీయుటకు వారిని సమీపించకూడదు, నేను యెహోవాను. నీ తండ్రికి మానఛాదనముగా ఉన్న నీ తల్లి మానఛాదనమును తీయకూడదు. వారి వరుసలోనే చూడండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే చక్కగా వారి వరుసలో రాయబడి ఉందన్నమాట. ఆ వరుసలు అనేది బైబిలే చెప్తుంది. బైబిలే తప్పేది రైట్ ఏది రాంగ్ అనేది చెప్పేది యొక్క జీవ గ్రంథం ఒకటే. ఏది పరిశుద్ధత, ఏది అపరిశుద్ధత, ఏది పవిత్రత, ఏది అపవిత్రత అనేది చెప్పింది ఈ గ్రంథం తప్పితే. ఇట్ ఈస్ రిటన్ బై గాడ్స్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని సేవకులు వ్రాస్తూ వచ్చారు. చూడండి, కొంచెం ముందుకెళ్దామండి. ఆ తర్వాత 19వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, మీరు మీ భూమి పంటను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను. ఇక్కడ ఒకసారి ఆగుదాం. మన పెద్దోళ్ళు, మీకు తెలుసో తెలీదు కానీ చిన్నప్పుడు నేను కూడా పరిగెకి వెళ్తూ వచ్చాను. ఆ పరిగనంటే కోత కోయటానికి వెళ్ళాను. కోత కోయటానికి వెళ్ళేటప్పుడు వదిలేసిన పరిగ మళ్ళీ వెనక్కి తీసుకోవద్దని అంటారు. యజమాని ఏమంటాడంటే, కోత కోసేటప్పుడు కానీ మినపకాయ కోత కోసేటప్పుడు కానీ మీకు బహుశా అనుభవం ఉంటుంది. కొంతమంది యజమానులు, మంచి యజమానులు అందరూ కాదు, కొంతమంది యజమానులు ఒకవేళ ఏదన్నా 1-2 పనులు మిగిలిపోయి ఉంటే, పడిపోయి ఉంటే వాటి జోలికి పోవద్దు. ఎందుకంటే పనులు ఏరుకునేవాళ్ళు, పరిగెరుకునేవాళ్ళు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు అనమాట. ఇది బైబిల్ చెప్పిన నీతే. తర్వాత కూడా కొంచెం చూస్తే 10వ వచనంలో, నీ ఫలవృక్షములో తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశకును వాటిని విడిచిపెట్టడం. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. దేవుడు ఇప్పుడు బీదలని పక్షాన్ని ఎప్పుడు కూడా ఉండే దేవుడు. అందుకని ఇలాంటి మంచి మంచి మాటలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక మంచి ప్రవర్తన ఒక మనిషికి కావాలంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బైబిల్ నుంచే. దట్ కమ్స్ ఫ్రమ్ ది బైబిల్ ఓన్లీ. తర్వాత కూడా రాయబడి చూడండి,
నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అసలు అబద్ధం ఆడకూడదు అనేది చెప్పిందే బైబిల్ గ్రంథం. ఏమని చెప్పింది? అబద్ధం ఆడకూడదు, బొంకకూడదు అని చెప్పేసి చెప్పిందే బైబిల్ గ్రంథం. ఇంకా అలాగే 14వ వచనం గమనిస్తే 13వ వచనంలోనే ఇంకోటి చూడండి, నీ పొరుగు వాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చూడండి, ఇలాంటి మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథం నుంచి వచ్చిన మాటలే. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది, చెవిటి వాడిని తిట్టకూడదు, గ్రుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు. ఒకవేళ చెవిటి తిడితే పక్కన వాళ్ళు ఏమంటారు? వేరే వాళ్ళు చూసి మాకు మంచి వాళ్ళు చూసారా, ఎందుకురా అది మంచిది కాదురా, తప్పు అని చెప్తారు. తప్పు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్? దట్స్ కమ్స్ ఫ్రమ్ ది బైబుల్ ఓన్లీ అని చెప్పి. ఇవన్నీ కూడా అపరిశుద్ధత, పవిత్రత, అపవిత్రత, పరిశుద్ధత, అపరిశుద్ధత, ఇవి దేవుడు ఖచ్చితంగా డిస్టింగ్విష్ చేశాడు. ఏ విధంగా ఉంటే పరిశుద్ధంగా ఉండగలుగుతాం, ఏ విధంగా ఉండకపోతే అపవిత్రులుగా అవుతాం అనేది. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పిందంటే, నేను పరిశుద్ధుని కనుక పరిశుద్ధంగా ఉండండి. ఎందుకు? నేను పరిశుద్ధుని కాబట్టి అని చెప్పి. సరే, ఇంకా కొంచెం ముందుకెళ్తే మనము పత్రిక అలాగే సువార్త పాఠ్యభాగంలోకి వెళ్తే, సువార్త పాఠ్యభాగంలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వెళ్దాం అనుకుంటే, యెరూషలేముకి అభిముఖుడైనప్పుడు ఆ యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు చేర్చుకోరు. చూడండి, లూకా సువార్త. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినములు పరిపూర్ణమగునప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించరు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను ఎవరిని చేర్చుకోలేదు? యేసుప్రభువారిని చేర్చుకోలేదు. చేర్చుకోపోతే యేసుప్రభువారి పక్కన ఉన్న వాళ్ళు ఎవరుంటారు? యేసుప్రభువారి పక్కన శిష్యులు ఉంటారు. ఆ శిష్యుల్లో ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే యోహోను, యాకోబు. పేతురు, యోహోను, యాకోబు. అయితే యోహోను, యాకోబు వీళ్ళిద్దరు కూడా ఎవరి కుమారులు? జబదయి కుమారులు. వీళ్ళ తల్లి పేరు ఏం పేరు? సలోమి. ఈ సలోమి ఒకసారి యేసుప్రభు వారి దగ్గరికి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి, అయ్యా నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నీ కుడి ప్రక్కన ఒకళ్ళని ఎడమ ప్రక్కన కూర్చోబెట్టుకోమంది కదా. అది సోకాళ్ళు పేతురు, యోహోను, యాకోబు వీళ్ళిద్దరు యోహోను, యాకోబులు. వీళ్ళిద్దరికి ఒక పేరు కూడా ఉంది, ఉరిమిడి వారు, బోయనెర్గస్, ఉరిమిడి వారు అని అంటారు. చూడండి, మార్క్స్ వార్త 3:17లో రాయబడి ఉంటుంది. జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గస్ అని పేరు పెట్టెను. బోయనెర్గస్ అనగా ఉరిమేడి వారని అర్థము. వీళ్ళు చాలా గంభీరంగా ఉంటారు, ఉరిమేడి వారుగా. మరి వీళ్ళకి ఏంటంటే కోపం ఎక్కువ అని చెప్పి అనుకోవచ్చు మన సామాన్య భాషలో. అయితే వీళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్దాం అనుకుంటే వాళ్ళు యెరూషలేము వాళ్ళు నువ్వు రావద్దు అని చెప్పేసి యేసు ప్రభు వారిని వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చే, వీళ్ళు వెంటనే ఒకటి గుర్తొచ్చింది, ప్రభు మేము ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చి, అగ్నికి ఆజ్ఞ ఇచ్చి, ఆకాశం నుంచి అగ్నిపడి వీళ్ళందరూ తగలబడిపోయేలాగా మేము ఆజ్ఞ ఇవ్వమంటారా అని అంటారు. యేసు ప్రభు వారు అది అనుమతి వద్దు అట్లాగా గద్దిస్తారు. చూడండి, తర్వాత వచనం రాయబడింది 9వ అధ్యాయము 55వ వచనము. 9వ అధ్యాయము 54, 55లో రాయబడింది. శిష్యులైన యాకోబును, యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గాడ్ హ్యాస్ రిబ్యూక్డ్ దెమ్. దేవుడు ఏం చేశాడు? వారిని గద్దించాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య? శిక్షించడానికి వచ్చాడా? పాత నిబంధనలోనూ శిక్ష ఉంది. మీరు గమనించండి, పాత నిబంధన మొత్తం కూడా నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షించాడు. దేవుడు ఏం చేశాడంటే, పాత నిబంధనలో యూదా వారు, ఇశ్రాయేల్ వారు తప్పు చేస్తే వాళ్ళని ఎవరికి అప్పచెప్పాడు? శత్రువులు ఎవరు? ఏ శత్రువు? అది ఏ శత్రువు? పాత నిబంధనలో యూదా వారు తప్పు చేస్తే వాళ్ళని ఒక రాజుకు అప్పచెప్పేశారు. బబులోను నెబుకద్నెజరికి అప్పచెప్పాడు. నెబుకద్నెజరికి 70 సంవత్సరాల బానిసత్వంలోకి యూదా వారు వెళ్ళిపోతూ వచ్చారు. దానికి ముందు ఇర్మియా హెచ్చరిక చేశాడు. ఎవరు? యోషియా అనే రాజున్న హయాంలో హెచ్చరిక చేశాడు. విన్నారా? వినలేదు. దేవుడు వారి యొక్క ప్రవర్తన సరిదిద్దుకోపోయేసరికి ఏం చేశారు? వీళ్ళు బానిసత్వానికి వెళ్ళిపోతూ వచ్చారు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ యెరూషలేము జనాంగం వినట్లేదు. యెరూషలేము జనాంగం యేసు ప్రభు వారిని చేర్చుకోలేదు. వెంటనే శిష్యులకి కోపం వచ్చింది. అయ్యా, నువ్వు కానీ అనుమతిస్తే మేము ఆకాశం నుంచి అగ్ని దింపేసి మేము వీళ్ళందరినీ తగలబెట్టేట్టుగా ఆజ్ఞ ఇవ్వు అని అంటారు. ఎవరైనా పాత నిబంధనలు అట్లా చేశారా? చేశారు. ఒకసారి చూడండి, 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో
9వ వచనం చూస్తే, వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా ఏలియా వద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంకు పోయి, దైవజనుడా నీవు దిగి రావాలను రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను. అందుకు ఏలియా, నేను దైవజనునైతే నిన్ను నీ 70 మందిని దహించును గాక అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని పాత నిబంధనలు అదే దేవుడు తన ప్రవక్త ఆజ్ఞాపిస్తే ఏమైంది? 50 మందికి నాయకుడిని 50 మందిని హతం చేస్తే ఆ అగ్ని వచ్చేసి కాల్చేసింది. ఇదే మాట వీళ్ళు గుర్తుపెట్టుకొని పేతురు వ్యూహంలో ఏమంటారు? ప్రభు నువ్వు అనుమతిస్తే నేను అగ్నికి ఆజ్ఞాపించి ఆ అగ్ని ఆకాశం నుంచి కురిపించి వీళ్ళు ఈ యెరూషలేం ప్రజలంతా చచ్చిపోయేట్టుగా ఆజ్ఞాపిస్తానంటే అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు? గద్దించారు. అసలు యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? శిక్షించడానికి వచ్చారా? ప్రేమించడానికి వచ్చారా? నశించిన దాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ప్రేమించారే కానీ యేసుప్రభు వారు ఎప్పుడు కూడా శిక్షించలేరు. యేసుప్రభు వారిని అనేక విధాలుగా హింసించారు. ఒక్కసారైనా ఒక్క మాట అయినా తిరగబడి మాట అన్నాడా యేసుప్రభు వారు? ఎందుకు అనలేదు? నూతన నిబంధన అంత కృపాయోగము అని అంటారు. ఇప్పుడు క్రొత్త నిబంధన మొత్తం కూడా నువ్వు నీకు చెబితే ఇది ఇట్లా చేయకూడదు అని అంటే ప్రవర్తన మార్చుకుంటే దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడు వదిలేస్తాడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా చేతులు జాపి, ఆ సెలువులో చేతులు ఉంటాయి కదా, చేతులు జాపి ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఐ విల్ గివ్ యూ రెస్ట్, కమ్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తాను, రాకపోతే విశ్రాంతి ఉండదు. అయితే ఈ భూమి మీద చాలామంది ప్రయాసపడేది మొత్తం కూడా తాత్కాలికమైన విశ్రాంతి కోసమే ప్రయాసపడుతున్నారు. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ, పేతురు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఈ యొక్క భూమి మీద ఉన్న ఈ నివాసము ఒకనొకప్పుడు యేసుప్రభు వారు ఏమంటాడంటే ఇది వదిలేసి వెళ్ళిపోవాలి. యేసుప్రభు వారు వదిలేసి వెళ్ళిపోయాడా లేదా? అలాగే మనం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. కాగా మీరు అందులో ఆ సందర్భంలో ఉండిద్ది. యేసుక్రీస్తు ప్రభు వారు లోకా 9:51 రాయబడిందండి. 9:51 క్షమించండి, 9:51 పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణం అవుతున్నప్పుడు అని చెప్పాడు. అంటే క్రీస్తు ప్రభు వారు భూమి మీద కొంతకాలం మాత్రమే ఉన్నారు. తర్వాత ఎక్కడికి చేర్చుకోబడుతూ వచ్చారు? పరమునకు చేర్చుకోబడుతూ వచ్చారు. ఇక్కడ పేతురు గారు కూడా, భక్తుడైన పేతురు కూడా ఒక సందర్భంలో ఏమంటాడు చూడండి, పేతురు రాసిన పత్రికలో కూడా గడిపోడు. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ పరిశుద్ధంగా మనం ఉండాలి అని అంటే, ఈ పరిశుద్ధత లేకపోతే మనము ఈ భూదేశాన్ని అంటే భూలోకాన్ని వదిలిన తర్వాత పరలోకానికి వెళ్ళటానికి దేవుడు మనకి అనుమతి ఇవ్వడు. పరిశుద్ధత లేకుండా ఎవరినైనా ప్రభువుని చూడగలుగుతారా? పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేరు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి దేవుడు మనకు ఒకటే విషయం చెప్తున్నాడు, ఈ భూమి మీద నీ నివాసము అస్థిరమైనది, స్థిరమైనది ఏమాత్రము కాదు. మన పితరులైన వారు అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ వీళ్ళందరూ కూడా యాత్రికులుగా ఉంటూ వచ్చారు. కాబట్టి మనం కూడా ఈ భూమి మీద యాత్రికులు, అందుబట్టే చచ్చిపోతున్నారు, అందును బట్టే చనిపోతున్నారు. లేకుండా ఇక్కడ భూమి మీద పర్మనెంట్గా ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారంటే నోబడీ ఈజ్ హియర్ యాజ్ ఎ పర్మనెంట్ మెంబర్, యాజ్ ఎ పర్మనెంట్ సిటిజన్. ఇక్కడ భూమి మీద ఎవ్వరు కూడా పర్మనెంట్గా లేనే లేరు. ధనవంతుడైనా కావచ్చు, దరిద్రుడైనా కావచ్చు, అధికారి అయినా కావచ్చు, లేకపోతే అసిస్టెంట్ అయినా కావచ్చు, ఎవ్వరు కూడా భూమి మీద ఉండట్లేదు. కారణం ఏంటంటే మనందరం కూడా యాత్రికులు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం, 6వ వచనం రాయబడింది, 10వ వచనం రాయబడింది, 11వ అధ్యాయము 10-16లో కూడా రాయబడింది. ఏలయనగా నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను అని చెప్పి రాయబడింది. అలాగే 13వ వచనం గమనిస్తే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలోని యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై పరదేశులుగా యాత్రికులుగా ఉంటూ వచ్చారు. ఎవరు? మన పితరులు యాత్రికులు. మనం కూడా ఏ విధంగా ఉండాలంట? బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒక మంచి మాట రాయబడింది. 3:20లో ఏమని రాయబడింది అంటే, మీ పౌరసత్వము పరలోకంలో ఉండిద్ది అని రాయబడింది. చూడండి, మన పౌరస్థితి
పరలోకమందున్నదని పరలోకమందు ఉన్నది. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. కాబట్టి చాలు. కాబట్టి మన స్థిరమైన నివాసం ఎక్కడుంది? భూమి మీద ఈ నివాసం ఏమైపోతుంది? అందుకనే తుప్పు కానీ చెదలు కానీ ఇవన్నీ బట్టే దేనికనంటే ఇది ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు. మీరు ఎలాంటి వస్తువైనా తీసుకోండి, అది ఖచ్చితంగా భూమి మీద పాడైపోతుంది. ఎందుకని పాడైపోతుంది? పర్మనెంట్గా ఇది అసలు పాడు కాదు అనే వస్తువు ఏదైనా ఉందా? ఎలాంటి వస్తువు లేదు, మనిషి కూడా లేడు. పాడైపోతాం. అయితే మన యొక్క యాత్ర ఎక్కడికి వెళ్ళాలంట? మన గమ్యం ఎక్కడికి ఉండాలి? పరలోకం పట్టణానికి ఉండాలి. పరలోక పట్టణానికి వెళ్ళాలంటే ఏం క్వాలిఫికేషన్ కావాలి? ఏం అర్హత కావాలి? పరిశుద్ధత. దేవుడు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆ పరిశుద్ధత ఇవ్వాలంటే ఏం చేయాలంటే ప్రభు కృపను బట్టి మనము పరిశుద్ధులుగా ఉండగలుగుతాం. ప్రభు కృప పొందాలంటే ఏం చేయాలంటే ప్రభు వైపు చూచి విశ్వాసము ఉంచాలి. ఆయన మాటల్ని మనము నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎలాంటి పాపునైనా రక్షించుకోగలుగుతాడు దేవుడు. ఎలాంటి పాపునైనా రక్షించగలరు. కాకపోతే నమ్మటమే. ధనమున్న వాళ్ళు ప్రభుని నమ్మరు. ధనమున్న వాళ్ళు నమ్ముతారా? బైబిల్ గ్రంథంలో రాయబడి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభము అని చెప్పేసి రాయబడింది. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యం ప్రకారం మనం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండటానికి ఈ భూమి మీద మనము ప్రయత్నం చేయాలి. మనం ఇందాక ఒప్పుకోలు ప్రార్థనలో చెప్తూ వచ్చాం. దినదినము నువ్వు ప్రయత్నింపవాలని కోరుచున్నావా? అవును. నిశ్చయించుకొనిచున్నావా? ప్రయత్నించటమే మన వల్ల కాదు. బట్ వీ వాంట్ టు బీ హోలీ. వీ ఆర్ ట్రైంగ్ టు బీ హోలీ. మనం పరిశుద్ధంగా ఉండటానికి. ఎందుకనంటే ఇది దుష్టలోకము. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీపడం. ఎప్పుడైనా మనం పడిపోవడానికి అవకాశము ఉంది. గొప్ప వ్యక్తులే పడిపోతూ వచ్చారు. ఎవరు? సొలొమోను. పాత నిబంధనలో సొలొమోను పడిపోతూ. అలాగే సొలొమోను పడిపోయాడు, కానీ మనం కూడా పడిపోతామనంటే భక్తుడైన దావీదు పడిపోయాడా? పడిపోయి తిరిగి లేచాడు. దేవుడి ఇష్టానుసారుడు అవుతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఒకవేళ ఏదైనా విషయంలో తలంపు ద్వారా కానీ, ఊహ ద్వారా కానీ, ఉద్దేశం ద్వారా కానీ పడిపోతే మనం ఏం చేయాలి? మనము చక్క పెట్టుకోవాలి, సరి చేసుకోవాలి. వక్ర మార్గాల్ని ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. ప్రభువా, నేను తెలియక ఈ నెలలో, ఈ వారంలో నేను ఈ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించండి. నీ యొక్క ఆజ్ఞను నేను అతిక్రమిస్తూ వచ్చానయ్యా, నన్ను క్షమించాయి. ఒకవేళ అబద్ధం ఆడితే ప్రభువా నేను బొంకేనయ్యా, అబద్ధం ఆడానయ్యా, నన్ను క్షమించయ్యా. నేను తెలియక ఈ పని చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, కృప చూపించయ్యా, కరుణించయ్యా అని చెప్పేసి ప్రభువారిని మనం కానీ విన్నవించుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. కాబట్టి ఈ యొక్క లెంట్లోని 3వ ఆదివారంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను ప్రేమించాను కాబట్టి మీరు కూడా ప్రేమించేవాడు. యేసు ప్రభువారు గద్దిస్తూ వచ్చారు. పేతురు యోహాన్ని గద్దిస్తూ వచ్చారు. ఎందుకు గద్దిస్తూ వచ్చారు? కీడు చేద్దాం అనుకున్నారు. పేతురు యోహాన్లు ఏం చేద్దాం అనుకున్నారు? పేతురు కాదు, క్షమించండి, యోహాను యాకోబులు ఏం చేద్దాం అనుకున్నారు? దుష్ట శిక్షణ. దుష్టుడిని శిక్షిద్దాం అనుకున్నారు. దేవుడు శిక్షించడానికి వచ్చాడా? నో, శిక్షించడానికి రాలేదు, ప్రేమించడానికే వచ్చాడు. కాబట్టి మనం కూడా యేసుప్రభువు వారు ఏ విధంగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ వచ్చాడు, మనం కూడా అలాగే ప్రేమించాలి. పరిశుద్ధులంగా ఉండాలి, ప్రేమించే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ప్రథమమైన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలే నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి, అలాగే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇదే రెండు ఆజ్ఞలు దేవుడిచ్చాడు. కాబట్టి ఒక్కరి మార్గంలో నడుచుకునే వాళ్ళని చూసి మనం మత్సరపడకూడదు. వాళ్ళని చూసి మనము అయితే హెచ్చరించాలి. హెచ్చరించినప్పుడు వారి ప్రవర్తన సరిదిద్దుకుంటే మంచిదే. సరిదిద్దుకోకపోతే దేవుడికే మనము అప్పు చెప్పేసాలి. మనం మటుకు ఎప్పుడు కూడా పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఆ పరలోక రాజ్యం కోసం ఎదురు చూస్తూ ప్రేమించేవారిగా, క్రీస్తు మనలో చూపించిన ప్రేమని మనం ఎదుటి వారికి పంచేవారిలాగా, చూపించేవారిలాగా ఉండాలి. అలాంటి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్. దహన బలి నీకు